ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా బాగుంది. నిన్న పెట్టాను, ఈరోజు చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే డబ్బాలో పెట్టుకుంటున్నా. మాకెంత అండి, ఒక నెల రోజులు ఉంటుంది మేమిద్దరం కాబట్టి నేను కొంచెమే పెట్టాము. ఎక్కువ పెట్టారంటే జాడీలో పెట్టుకొని నిలవ చాలా రోజులు ఉంటుందండి. జాడీలో పెట్టుకుంటే తేమ అయితే అస్సలు తగలకూడదండి. పచ్చడి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బాగుంది. వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఉసిరికాయ పచ్చడి పెడతాను సింపుల్గా. ఈ చాలా రోజుల నుంచి పెడదామంటే కుదరలేదు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. చూడండి, ఇలా అయితే తీసుకొని ఘాట్లు పెట్టుకోండి. ఇక్కడ ఉంటాయి కదా, ఎక్కడైనా ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా అయితే కడిగి ఆరబెట్టుకోవాలండి. క్లాత్తో తుడిచి ఇక్కడ ఘాట్లు పెట్టుకొని ఒకదానికి వచ్చి 3 ఘాట్లైనా పెట్టుకోవచ్చు, లేదా గెనుపుల కాడైనా పెట్టుకోవచ్చు. ఇదిగో బాగలేని అయితే పడేయకండి, అంటే పాడైపోయిన తర్వాత తీసేసుకుంటే సరిపోద్ది. మాకంటే ఎక్కువ నిలవ ఉండే రోజులైతే ఇవైతే వేసుకోవద్దు. నేనైతే మాకు వారం 10 రోజులు ఉంటుంది కాబట్టి మేము దానికోసం అయితే వేసుకుంటున్నా. ఇగో దీంట్లోకి అయితే చింతపండు వేయడం లేదు, 3 నిమ్మకాయ రసం అయితే వేసుకుంటాను నేను. దీనికి చెప్తా కొలతలు. ఇదిగో స్టవ్ ముట్టించి ప్యాన్ అయితే పెట్టుకొని 1 టీ స్పూన్ అయితే మెంతులు వేపుకుంటున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు అయితే వేపుకుందాం. 2 స్పూన్లు ఆవాలు లైట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే ఇందులోనే ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం. ఈ విధంగా అయితే వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకుందాం. 2 గ్లాసులు అయితే ఆయిల్ అయితే తీసుకున్నాం. నార్మల్ ఆయిలే తీసుకున్నాను, రుచి గోల్డ్. మీరైతే నువ్వుల నూనె అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఈ నూనె అయితే ఎక్కువ టేస్ట్ అండి దీనికి. కొలత ఏంటంటే దీంతో 2 గ్లాసులు అయితే అయినాయి నాకు. లైట్గా వేగిన తర్వాత అయితే ఆయిల్ వేడైన తర్వాత ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వదిలేయకూడదు, కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒకవైపే కాలితే ఇంకొక వైపు కాలవు, దానికోసం అయితే కలుపుతూ ఉండాలి. ఇవి బాగా ఎర్రగా ఏగాస్తే 1 సంవత్సరం పాటు నిలవంటాయి. లైట్గా ఉన్నాయంటే ఒక 5-6 నెలల పాటు అయితే ఉంటుంది. 3 చేసుకొని రసం అయితే పిండుకొని పెట్టుకుందాం. ఇదిగో ఇంకా ఫ్రై అయితే అవ్వాలి. కొంతమంది అయితే చింతపండుతో కూడా చేసుకుంటారు, నేనైతే నిమ్మకాయలతో చేస్తున్నా. చింతపండుతో అయితే కేజీకి వచ్చేసి పావు కేజీ చింతపండు అయితే పెట్టిద్ది. నా ఈ 1/2 కిలో చింతపండుతో చేద్దాం అనుకున్నా కానీ నాకు నచ్చలేదు. దీంతో అయితే చేస్తున్నాను నిమ్మకాయలతో. ఈ విధంగా అయితే ఫ్రై అని తీసుకొని పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాతే కారం ఇవన్నీ వేసుకోవాలి. అప్పుడు వరకు వేయకూడదు, లేకపోతే ఆయిల్ కూడా చల్లారాలి. ఉసిరికాయలో విటమిన్ ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది ఉసిరికాయ. ఇక ఒక 2 ఎల్లిపాయ పెద్ద గడ్డలు అయితే ఒలిచేసుకున్నాను, ఇది ఆప్షనల్. మెంతు పిండి పట్టుకున్నా, మెంతుల పౌడరు ఇది కూడా వేసేసుకుందాం. ఉప్పు అయితే నాకు 2 స్పూన్లు పడుతుంది. ఇది 1/2 కిలో కాబట్టి అంటే 50 గ్రాములు పడుతుంది ఉప్పు. కేజీకి అయితే 100 గ్రాముల ఉప్పు అయితే పడుతుంది. కారం అయితే కొలతలు 4 గ్లాసులకి ముక్కలకి 1 గ్లాస్ అయితే వేసుకోవాలి. నాకు 2 గ్లాసులు అయినాయి, అందుకు నేనైతే ఆపు అయితే కారం వేసుకున్నా. ఇవి 3 కాయలు నిమ్మరసం వేసుకున్నా కదా, అది కూడా వేసుకుందాం. బాగా అయితే కలుపుకుందాం. ఫస్ట్ ఇవి వేపుకున్నాం కదా, అదే ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం వేసుకొని బాగా అయితే కలుపుకుందాం. ఫ్రెండ్స్, నాకైతే దాంతో కలపటం అర్థం కాలేదు, అందుకే చేతితో అయితే నేను కలిపేసుకున్నా. చేతి అయితే బాగా కలిసింది. అసలు చూడండి, ఉప్పు అవి కూడా చూసుకొని చాలా బాగా సరిపోయింది నాకైతే పర్ఫెక్ట్గా. అసలు ఇప్పుడే తినాలనిపిస్తుంది చూస్తుంటే. కాకపోతే 3 డేస్ ఆగిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది, లేదా మార్నింగ్ అయినా రేపైనా తినొచ్చు. చింతపండుతో చేస్తే ఇంత టేస్ట్ ఉండదు, అదొక పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇదైతే నిమ్మకాయ వేస్తే మాత్రం ఉసిరికాయ టేస్టే వస్తుంది. మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఇది.